హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దాము బాలస్ అన్నారు. వారితో మాట్లాడదాం. నమస్కారం సార్. నమస్తే సార్, వివేక హత్య పైన ఫస్ట్ టైం మన జగన్మోహన్ రెడ్డి గారు స్పందించారు. సో మామూలుగా చూస్తుంటాం టీడీపీ నుంచి ఎప్పటి నుంచో కూడా విమర్శలు చేస్తూ ఉంటారు. ఫస్ట్ బాబాయ్ హత్య గురించి మాట్లాడు అని చెప్పేసి. సో ఇప్పుడు ఆయన రియాక్ట్ అయ్యారట కదా, ఏం మాట్లాడారు, ఎవరు చంపారంటున్నారు సార్? వివేకానంద రెడ్డి హత్య 2019 మార్చ్ 15న జరిగింది. సో అప్పుడేమో ఆ ఎన్నికల్లో జగన్ దాన్ని ఎఫెక్టివ్గా ఉపయోగించుకున్నాడు. తనకు అనుకూలంగా బాబాయిని తెలుగుదేశం వాళ్ళే చంపారని నారాసుర రక్త చరిత్ర అని బుక్ కూడా వేశాడు. అప్పుడు జగన్ అలా ఉపయోగించుకోవడానికి సునీత కూడా దోహదం చేసింది. సునీత కూడా తెలుగుదేశం వాళ్ళ మీదే పెట్టింది. చంద్రబాబు వెనకుండి బీటెక్ రవి వీళ్ళ ద్వారా వాళ్ళు మా నాన్నని చంపించారు, ఎలక్షన్లో ఆయన ఉంటే ఇతన్ని మన అవినాష్ రెడ్డిని ఓడించడం కష్టమవుతుందని చెప్పి చంపారు అన్న వాదనని సునీత కూడా తీసుకొచ్చింది. సో మా బాబాయిని చంపారని జగన్ కూడా దాన్ని పెద్ద ఎత్తున చేశాడు. అయితే అప్పుడు తెలుగుదేశం, నిజానికి తెలుగుదేశం ప్రభుత్వం ఉంది, అప్పుడు తెలుగుదేశం వాళ్ళు దాన్ని ఉపయోగించుకోలేకపోయారు. అప్పటికి ఆరోపణ చేశారు కానీ అది బలంగా వెళ్ళలేదు. అయితే ఎన్నికల తర్వాత సునీత యూటర్న్ తీసుకోవడం, తన సొంత బంధువులే చంపారని చెప్పడం, అంటే ప్రధానంగా అవినాష్ రెడ్డి, వాళ్ళ నాన్న భాస్కర్ రెడ్డి, వాళ్ళ మెయిన్ అనుచరుడు దేవిరెడ్డి శివశంకర్ రెడ్డి, వీళ్ళు ప్రధానంగా చంపారు. వీళ్ళు వెనకుండి ఒక టీంని ఫామ్ చేసి ఆల్రెడీ వివేకానంద రెడ్డితో ఇబ్బందులు ఉన్న ఎర్రగంగిరెడ్డి కావచ్చు, తర్వాత సునీల్ యాదవ్ కావచ్చు, ఉమాశంకర్ రెడ్డి కావచ్చు, దస్తగిరి కావచ్చు, వీళ్ళందరినీ ఒక టీమ్గా ఫామ్ చేసి ఈ టీం ద్వారా అంటే నలుగురు వెళ్ళి అక్కడ చంపారని, సో వీళ్ళ చంపించారు, వీళ్ళు దానికోసం దస్తగిరికి ముందే డబ్బులు ఇచ్చారు, ఈ నెరేటివ్ బయటకు వచ్చింది. దీన్ని తెలుగుదేశం కూడా ఉపయోగించుకొని ఈవెన్ చంద్రబాబుకి అన్ని వ్యవస్థల్లో తన మనుషులు ఉంటారనే ఎప్పటి నుంచో విమర్శ ఉంది. ఆ రకంగా సిబిఐలో కూడా రామ్ సింగ్ తన మనిషిని, సిబిఐ ఐఓ ఇన్వెస్టిగేటివ్ ఆఫీసరు, తన ద్వారా కొంతమందిని అప్రూవర్గా మార్చుకోవడానికి ప్రయత్నించారు. అందులో దస్తగిరి అప్రూవర్గా మారాడు. ఎందుకంటే అతను డబ్బు తీసుకొని హత్య చేసిన వ్యక్తి, డబ్బు తీసుకొని అప్రూవర్గా మారడానికి కూడా గ్యారంటీ లేదనేది విమర్శ. సో ఏదేమైనా దస్తగిరి అప్రూవర్గా మారి అప్పటి నుంచి ఏమైందంటే తెలుగుదేశం ఈ హత్యను ఒక సీరియల్ లాగా తీసుకురావడం, సిబిఐ కూడా దానికి దోహదం చేయడం, సునీత కూడా దానికి కలవడం, సునీతకు సపోర్ట్గా షర్మిల రావడం, ఇవన్నీ పరిణామాలు తెలుగుదేశానికి అనుకూలంగా మారాయి ఓవరాల్గా. సో అది కొద్ది రోజులు వరుసగా డ్రామా నడిచింది. అరెస్టులు, సిబిఐ డ్రామాలు, సిబిఐ ఎంక్వైరీలు, కోర్టులు, ఇవన్నీ నడిచాయి. కానీ ఫైనల్గా ఏమైంది, అది అలా హోల్డ్లో పడిపోయింది. ఇప్పుడు లాస్ట్ ఇయర్ ఏప్రిల్ 31కి డెడ్ లైన్ పెట్టింది సుప్రీంకోర్టు. మళ్ళీ సిబిఐ ఎక్స్టెండ్ చేయమని అడిగితే జూన్కి పెట్టింది. ఇవాళ ఇంక జూన్ కూడా వచ్చేస్తూ ఉంది. ఇప్పటివరకు ఏమీ అతిగతి లేదు. అది సరే, అది పక్కన పెడితే ఈ మధ్యకాలంలో ఇవన్నీ జరుగుతున్నప్పుడు కూడా ఎప్పుడు జగన్ దీని మీద కామెంట్ చేయలేదు. అయితే ఫస్ట్ టైం నిన్న ఆయన మనమంతా సిద్ధం అనే ఒక 21 రోజుల బస్సు యాత్రకు నిన్న ప్రారంభం చేశాడు. ఇడుపులపాయలో వైఎస్ఆర్ ఘాట్ వద్ద పూజలు, సర్వమత ప్రార్థనలు స్టార్ట్ చేసి విజయమ్మతో కలిసి పూజలు చేసి ఆయన మొదలుపెట్టాడు. దాని తర్వాత ప్రొద్దుటూరులో బహిరంగ సభలో పాల్గొన్నాడు. అప్పుడు ఆయన ఫస్ట్ టైం దీని మీద మాట్లాడాడు. ఆయన ఏమన్నాడంటే, బాబాయిని చంపిన హంతకుడు బయట తిరుగుతున్నాడు, ఆ హంతకుడిని ఎవరు కాపాడుతున్నారో కూడా అందరికీ తెలుసు, బాబాయిని ఎవరు చంపారనేది దేవుడికి ఇక్కడ ప్రజలకు తెలుసు అనేది కూడా ఆయన మాట్లాడాడు. మేబీ అది కడప జిల్లా కావడం, ప్రొద్దుటూరు ఇది కావడం, అక్కడ ఇష్యూ రగలుతూ ఉండడం, రెండోది సునీత కానీ లేకపోతే మన సౌభాగ్యమ్మ కానీ మన అవినాష్ రెడ్డికి యాంటీగా అక్కడ పోటీ చేయాల్సిన పరిస్థితి రావడం, షర్మిల కూడా ఈ ఇష్యూ మాట్లాడడం, దీనివల్ల జగన్ కూడా అనివార్యంగా మాట్లాడాల్సిన పరిస్థితి ఏర్పడిందని మనం అర్థం చేసుకోవచ్చు. సో జగన్ చెప్పిన, పరోక్షంగా చెప్పినా కూడా క్లియర్గా జగన్ ఏం చెప్తున్నాడంటే, బాబాయిని చంపింది దస్తగిరి బయట తిరుగుతున్నాడు, రాయల్గా హంతకుడు బయట తిరుగుతున్నాడు, ఈ హంతకుడిని కాపాడుతుండేది చంద్రబాబు అనే వెర్షన్ని చెప్పాడు. ఎందుకంటే ఇది కొత్తది కాదు, వైసీపీ వాళ్ళు ఎప్పటి నుంచో ఇదే వెర్షన్ని చెప్తున్నారు. ఎందుకంటే దస్తగిరికి ఆశ్రయం ఇచ్చింది, దస్తగిరిని మీడియా కూడా తెలుగుదేశం మీడియానే హైలైట్ చేసింది. సహజంగానే
ఇది మామూలుగా ఎలక్షన్ వార్ఫేర్, పొలిటికల్ వార్ఫేర్ అంటారు. అంటే రాజకీయ యుద్ధం ఎలక్షన్లు అంటేనే. ఈ రాజకీయ యుద్ధంలో యుద్ధ నీతి కూడా ఏముండదు. యుద్ధంలోనే యుద్ధ నీతులు ఉండవు. పేరుకి యుద్ధ నీతి అంటారు కానీ యుద్ధంలో కూడా యుద్ధ నీతులు ఉండవు. గెలుపు ఓటమి రెండే ఉంటాయి. అందువల్ల పొలిటికల్ వార్ఫేర్లో కూడా గెలుపు ఓటములు ఉంటాయి తప్ప ఏది ఉపయోగించుకోకూడదు అనే ఒక మోరల్ ఆర్ ఎథికల్ క్రైటీరియా అనేది ఏమి ఉండదు. ఏది ఉపయోగించుకుంటే మనకు ఉపయోగం, ఏది ఉపయోగించుకుంటే అవతల వాళ్ళకి నష్టం జరుగుతుంది అనేది ఉంటుంది. అందువల్ల దీన్ని సాగదీస్తా మామూలుగా ఈ హత్యను ఎనీ పోలీస్ స్టేషన్ 10 రోజుల్లో సాల్వ్ చేయగలిగిన హత్య ఇది. కానీ అందరికి కూడా సాల్వ్ చేయదలుచుకోలేదు ఇది, ఇంక్లూడింగ్ సిబిఐ. దీన్ని తమకు అనుకూలంగా ఎలా ఉపయోగించుకోవాలనేది ఇటు వైసీపీ అదే చేస్తుంది, తెలుగుదేశం అదే చేస్తుంది. ఇద్దరికి తెలుసు, జగన్కి తెలుసు ఇందులో చంద్రబాబు పాత్ర లేదని, చంద్రబాబుకి తెలుసు ఇందులో జగన్ పాత్ర లేదని. నిన్న చంద్రబాబు చంపాడని ఆరోపించాల, చంపిన హంతకుడిని కాపాడుతున్నాడు అన్నాడు. హంతకుడు ఎవరు ఇక్కడ? దస్తగిరి ఓపెన్గానే చెప్పాడుగా, నేను డబ్బులు తీసుకొని డబ్బుల కోసం హత్య చేశాను, నాతో పాటు వీళ్ళు ఉన్నారు, బట్ హత్య చేయించిన జగనే అని అతను కూడా చెప్తున్నాడు. సో ఇతనేమో చంపింది దస్తగిరి, బట్ దస్తగిరిని కాపాడుతున్నది చంద్రబాబు అనేది చెప్తున్నాడు. ఆ మేరకు అది వాస్తవమే. ఎందుకంటే కాపాడకపోయినా చంద్రబాబు కావచ్చు, తెలుగుదేశం కావచ్చు, తెలుగుదేశం మీడియా కావచ్చు దస్తగిరికి అండగా అయితే నిలబడింది, డౌట్ లేదు. సో తెలుగుదేశం నుంచి సపోర్ట్ చేసే మన వాళ్ళే పార్టీ, జైభీం పార్టీ, అది కూడా టికెట్ ఇచ్చింది. జైభీం పార్టీని చూస్తేనే అర్థమవుతుందిగా. జడ శ్రవణ్ కుమార్ పైకి తెలుగుదేశాన్ని విమర్శిస్తా మాట్లాడుతున్నాడు, కానీ ఆచరణలోకి వచ్చేసరికి ఇక్కడేమో ఇతనికి ఇచ్చాడు దస్తగిరికి, అక్కడేమో మన కోడికత్తి సీనుకి ఇచ్చాడు. మరి వీళ్ళిద్దరూ జగన్ క్యాంటీగా ఉండేవాళ్ళు కదా, జగన్ క్యాంటీగా ఉన్నవాళ్ళు నువ్వు ఎందుకు పెట్టావు అంటే అర్థం ఏంటి? క్లియర్గా ఆ ఇష్యూల్ని, 2 ఇష్యూలను కూడా లైవ్లో ఎన్నికలకు వాడుకోవడానికే జడ శ్రవణ్ కుమార్ తెలుగుదేశంలోకి ఉపయోగపడుతున్నాడు క్లియర్గా. కాబట్టి ఇక్కడ ఏంటంటే వైసీపీ 2019లో ఉపయోగించుకునింది, ఇప్పుడు దీన్ని చంద్రబాబు ఉపయోగించుకోదలుచుకున్నాడు. దానికి జగన్ అడ్డుకట్ట వేయడానికి తనే స్వయంగా రంగంలోకి దిగినట్టు తెలుస్తుంది. సో ఈ హత్య చేశారు, దీన్ని నా మీద తోయడానికి చెల్లెమ్మల్ని కూడా తీసుకొచ్చారనేది కూడా మాట్లాడాడు. అక్కడ ప్రాబ్లం ఉంది. చెల్లెమ్మల్ని చంద్రబాబు తీసుకొస్తే వాళ్ళు ఎందుకు వచ్చారనే ప్రశ్న వస్తుంది కదా. మరి వాళ్ళు ఎందుకు వచ్చారనే దానికి జగన్ సమాధానం ఏం చెప్పలేదు. చెల్లెమ్మలు తీసుకొచ్చారంటే ఎవరు తీసుకొచ్చినా వస్తారా చెల్లెమ్మలు? ఆ చెల్లెమ్మలు ఏమైనా అమాయకుల? ఒకరేమో డాక్టరు సునీత, ఈమె కూడా వెరీ వెల్ ఎడ్యుకేటెడ్, నాలెడ్జబుల్. సో మరి వాళ్ళిద్దరూ చంద్రబాబు కోసం జగన్ క్యాంటీకి ఎందుకు మారారు అన్నదానికి జగన్ ఎక్కడ ఎక్స్ప్లెనేషన్ ఇవ్వలేదు. ఓన్లీ ఏంటంటే చంద్రబాబు బాబాయ్ హత్య చేసిన హంతకుడిని కాపాడుతున్నాడు అని చెప్పాడు. నిజానికి చంద్రబాబు కాపాడడం అంటే ఏంటి? అతను అప్రూవర్గా మారాడు. అప్రూవర్గా మార్చింది చంద్రబాబు అనేది అతని ఉద్దేశం. ఎందుకంటే రామ్ సింగ్ని తను మ్యానిపులేట్ చేసి రామ్ సింగ్ ద్వారా వాడిని అప్రూవర్గా మార్చి వాడిని బయట వాడికి బెయిల్ ఇప్పించేసి బయట ఉండి వాడు రాజకీయాల్లోకి వచ్చి ఇప్పుడు వాడు మామూలుగా ఒక కిరాయి హంతకుడు. అలాంటి వాడు రాజకీయాల్లోకి వచ్చి ఛాలెంజ్ చేస్తూ ఈ ప్రభుత్వాన్ని నేను పడగొడతా మాట్లాడుతున్నాడు అనేది ఎంత విచిత్రం అనేది మనకి అర్థమవుతుంది చూస్తే. ఓకే. సో దీన్ని ఏ రాజకీయ పార్టీ కూడా ఇక్కడ ఏ రకమైన నైతికత లేకుండా ఈ హత్యను తమకు అనుకూలంగా 2 పార్టీలు కూడా ఉపయోగించుకుంటున్నాయి. తెలుగుదేశం ఉపయోగించుకుంటుంది, ఇప్పుడు గతంలో వైసీపీ ఉపయోగించుకునేది, ఇప్పుడు కూడా తెలుగుదేశం నుంచి కొంతవరకు దాన్ని డైవర్ట్ చేయడానికి జగనే రంగంలోకి దిగి జగనే దీని మీద మాట్లాడినట్టుగా మనం అర్థం చేసుకోవచ్చు. సో ఇది నెక్స్ట్ లెవెల్కి ఎలా వెళ్తుంది దీని మీద ఆల్రెడీ ఈనాడు ఓపెన్గానే ఓసరు వెళ్ళి ఎన్ని రంగులు అన్ని రంగులు అని పెట్టి మాట్లాడింది. చంద్రబాబు కూడా నేను విమర్శించాడు. సో దీని మీద ఇంకా అంటే ఇష్యూ ఇంకా రగులోపు అవుతుంది ఎన్నికల్లో. మళ్ళీ ఒకసారి వివేకానంద రెడ్డి హత్య ఎన్నికల్లో ప్రధాన అంశంగా మారే అవకాశాలు ఉన్నాయి. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్.